నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆయన పైన బూతులు తిడుతూ పెద్ద ఎత్తున ఆయన కుటుంబం పైన వ్యక్తిగత దుష్ప్రచారం చేస్తూ ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టేలా కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. వాళ్ళ కుమార్తెలను తీసుకొస్తారు, ఆయన్ని వ్యక్తిగతంగా తిడతారు. భారతీ గారికి అసలు సంబంధం లేకపోతే ఆమెను తీసుకొచ్చి ఇబ్బంది పెడుతూ ఆమెను బండబూతులు తిడతారు. కానీ వీళ్ళు ఇటు పక్కన ఎవరైనా ఏదైనా వెంటనే అదిగో బూతుల మంత్రి, అదిగో బూతుల ఎమ్మెల్యే, ఇది ఒక అరాచకం, ఇదొకటి అని చెప్పి వాళ్ళకున్న మీడియా సంస్థలు, వాళ్ళకున్న నాయకులు ఒక అబద్ధాన్ని పదే రుద్దే కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. నిజాన్ని ఒక్కసారి చెప్తారు ఎవరైనా నిజంగా మాట్లాడేవాళ్ళు, కానీ అబద్ధం అని తెలిసి అబద్ధాన్ని 10 సార్లు రుద్దాలని చూస్తారు. అది నిజం చేయాలనే కార్యక్రమం. అది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా తెలుసు, ఒక అబద్ధాన్ని నిజం ఎలా చేయాలని చెప్పి. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏమన్నా మారారా అంటే, రాష్ట్ర ప్రజలకు వీళ్ళు చెప్పిన మాటలేంటి? మేము బూతులు తిట్టాం, మేము మంచి పరిపాలన అందిస్తాం, మేము అద్భుతంగా పరిపాలిస్తాం, అసెంబ్లీలో అసలు మంచి చర్చా వేదికలు తీసుకొస్తాం, ఏ ఒక్కరిని విమర్శలు చేయం, కేవలం ప్రజా క్వశ్చన్లు, ప్రజలకు ఆన్సర్లు, ప్రజల సమస్యలు వీటి మీద చర్చిస్తూ ఉంటాం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయం, రెచ్చగొట్టం ఎవరిని అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తేనేమో అదిగో అక్కడ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని కించపరిచేలాగా, అదిగో చావచ్చు కదా, వచ్చి చావచ్చు కదా, మాకు 1 గంట టైం వేయండి, మేము ఏడిపిస్తాం, బతికే ఉన్నాడు ఇంకా చావలేదు, లేకపోతే నా ముందు నన్ను స్పీకర్ అనాలి, ఇటువంటి మాటలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అంటారు. అంటే వీళ్ళకి కేవలం అసెంబ్లీ అయినా కానీ బయట అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈర్ష్య, ద్వేషం. వీళ్ళు అందుకే ఒకటి ఎప్పుడో సామెత ఉంటుంది, చిన్నప్పటి మనందరూ తెలుసు, హిందూ మతం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, దేవుడైనా కానీ కష్టపడి తను దేవుడని నిరూపించుకున్నాకే దేవుడయ్యాడు. పూర్తిగా ఎవరు దేవుడు అని డైరెక్ట్గా అంగీకరించట్లేదు. ఈ సమాజం అట్లా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి టైం వచ్చినప్పుడు తను నిరూపించుకుంటాడు. ఇంకా ఆల్రెడీ హీఈస్ ఎ ప్రూవ్డ్ లీడర్. ఇంకొక చెప్పాలనుకుంటే ఇప్పుడు ఆయన ఏదో బ్లేమింగ్ చేసేసాం, 10 మంది కలిసి మీద పడ్డామంటే ఆ 10 మంది రేపు పొద్దున 15 ఏళ్ళు ఉండండి, 20 ఏళ్ళు అయినా ఉండండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 100% సీఎం అవుతాడు. బికాజ్ మీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ప్రజల్లో అంత ఆగ్రహంగా ఉన్నాయి. ఇక తాజాగా కూన రవికుమార్ గారు, ఈయన నియోజకవర్గంలో పూర్తిగా చెప్పాలనుకుంటే ఒక ఇసుక దందా నడుపుతున్నాడని చెప్పి ఒక టీడీపీ నాయకుడు అడ్డం పడితే ఆ టీడీపీ నాయకుడిని రోడ్డెమ్మడి కారు అద్దాలు పగలగొట్టించి కాలంలో ఈడ్చి మరి ఆయన అనుచరుల చేత కొట్టించి ఆయన మీద విపరీతం కేసులు పెట్టించి స్వయంగా ఆయన్ని నానా హింసలు పెట్టాడు కూన రవికుమార్ గారు. ఇప్పుడు ఈ కూన రవికుమార్ గారికి నిన్న ఎవరో ఒక సర్వే సంస్థకు చెందినటువంటి ఒక మహిళ ఫోన్ చేస్తే వెంటనే ఆ కూన రవికుమార్ గారు సమాధానాలు చెప్పేసి తర్వాత ఒక మాట అన్నాడు చివరిలో. అది అభ్యంతరకరమైన మాట. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నీ నా కొడుకు అది అని అంటాం అవసరం అండి? అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనే అంత స్థాయి? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆయన ముందు సరి తోగ్గలుగుతారా? ఈ నా కొడుక ఎంతసేపు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటానికి. కానీ సభ్యత, సంస్కారం ఎప్పుడు హద్దు మీరు దాటకూడదు, అవతలను దాటనేకూడదు. ముందు మీరే గెలుగుతారు, అవతలను దాటితేనో అదిగో అని చెప్పి మీరు 4 మీడియాలు ఉన్నాయి, 4 మాటలు మనం మాట్లాడుకోవచ్చు, ఇష్టానుసార రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు అనే ఆలోచన తప్పితే మీకు ఏమైనా ఉందా? ఒకసారి కూన రవికుమార్ గారు ఏమన్నారు చూడండి. స్టార్ట్ చేయనట్టున్నారు. నేను అంటున్నాను కదా, దేవుడి ఆడ భ్రమంలో ఉంటాడు, ఇలాంటివన్నీ పట్టుకోండి. మళ్ళీనండి నా కులం కలిగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనట్టున్నారు. నేను అంటున్నాను కదా, దేవుడి ఆడ భ్రమంలో ఉంటాడు, ఇలాంటివన్నీ పట్టుకోండి. విన్నారా? ఈ నా కొడుకు అప్పుడే స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాడు ఆ భ్రమంలో ఉంటాడు అని చెప్పి కూన రవికుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. నిజానికి IVRS కాల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేపించారు. అసలు ఆయనకు అసలు ఆ సబ్జెక్ట్ ఎప్పుడు తెలియదు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేయాలన్నా కూడా చంద్రబాబు గారే ఎప్పుడైనా IVRS కాల్స్ ద్వారా అనౌన్స్ చేపిస్తాడు. అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, మొన్న ఎలక్షన్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గానికి IVRS కాల్స్ వచ్చి ఉంటాయి. కానీ ఇట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ద్వేషం? మొన్న చింతమనేని ప్రభాకర్ గారు ఆయన బండ బూతులు తిట్టాడు. అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా మున్సిపల్ కార్మికులను గెలిచిన కొత్తలో తిట్టాడు. అసలు నిజంగా మీ తిట్టలేదు, బంగారం అవతల తిడితేనే వడ్డాను అంటే అది ఇంకా చేపించలేరు. ఇదైతే బంగారం ప్రతి ఒక్కరి దాంట్లో ఎంతో కొంత ఉంటుందనే. నిజంగా
ఎట్లా అండి అసలు? ఇట్లా బూతులు తిడుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమాజానికి ఇదిగో మేము తిడతామనే మెసేజ్ మీ దగ్గర నుంచి పాస్ చేయండి. అయితే అసెంబ్లీలో ఇంతే బిహేవ్ చేస్తారు. టైం అనేది అడిగితేనే మీకు ఆ హోదా లేదు, మీకు మరి మీరే నిర్ణయాలు తీసుకొని మీరే అమలు చేసుకుంటుంటే ఇంక ప్రతిపక్షం దేనికి? మేమందరం ఓట్లు వేసిన వాళ్ళు దేనికి? లేకపోతే ఎందుకు? మీకు సలహాలు అవసరం లేదు, మీకు అవతరాలు చెప్పకూడదు, మీ విధానాలు అవతరాలు పూర్తి స్థాయిలో అబ్జెక్ట్ చేయకూడదు, అసలు మాట్లాడుకుంటూ అంతే ఉండాలి. మీ విధానాలు ఇప్పుడు ప్రజల్లో అలాగే చర్చనీయాంశం అవుతుంది. మాకు ఒక సలహాలు వద్దు, మాకు ఒకరితో పని లేదు, మాకేం లేదు, మేమే క్వశ్చన్లు వేసుకుంటాం, మేమే ఆన్సర్లు చెప్పుకుంటాం, మేమే క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటాం, మేమే ఆన్సర్లు రాసేసి మేమే మార్కులు వేసుకుంటాం. ఇది మీ ప్రభుత్వ విధానం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను అంత స్థాయి ఉందో సార్ మీ దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, వాళ్ళేంటి, మీరెంత, ఏంటండి ఇట్లా? ముందు మీ దగ్గర ఉన్న ఇసుక దందాలు అవి కంట్రోల్ చేసుకోండి సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైర్లే, ముందు ఆ వీడియోలు చూసుకోండి. ఎందుకు ఈ బాధలన్నీ?